హలో వార్డ్ 1 ఇంద్రమ్మ కమిటీ విజయ సదాచారి ఏదైతే ఇంద్రమ్మ కమిటీ సభ్యులను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందో వివిధ వార్డులకు చెందినటువంటి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఇల్లు లేనటువంటి ఒక నిరుపేదలందరినీ ఒక ఇంటి వాళ్ళ చేయాలనేటువంటి ఒక ప్రభుత్వ తలం. అందులో భాగంగా ఏదైతున్నదో ఒక్కొక్క లబ్ధిదారుడికి ఇల్లు లేనటువంటి వారికి 5 లక్షల రూపాయల విలువ గల ఇల్లు మంజూరు చేయటం, నిరుపేద వర్గాల గుర్తింపు కూడా ఏదైతుందో పారదర్శకంగా చేపట్టబడే విధంగా ప్రభుత్వ అధికారులతోనే వీళ్ళ లబ్ధిదారుల ఎంపీ కూడా చేపట్టబడడం జరిగింది. ఇందులో ఏదైతుందో వాస్తవంగా కొద్ది మంది లబ్ధిదారులు అర్హత కలిగిండి కూడా ఏదైనా కారణంతో ఎంపికలో ఏదైతుందో ఇప్పుడు మంజూరు పొందలేకపోయినా కానీ మరి అటువంటి వారిని పునఃపరిశీలింపచేసి వారి అర్హతకు అనుగుణంగా తప్పకుండా వారికి మళ్ళీ మనం ఇల్లు మంజూరు చేయించేటువంటి అవకాశం ఉన్నది. దయచేసి ఇప్పుడు ఈ మొదటి విడతలో మంజూరు రానటువంటి వారు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ఏదైతుందో అధికారులు వారికి ఉన్నటువంటి ఒక మార్గదర్శకాలతో కొంతమేరకు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. సరే, ఆ మార్గదర్శకాల ఏదైతుందో ఏదైనా సరిచేసేది ఉంటే మనం వాటిని సరిచేపించి లబ్ధిదారుల అర్హతకు అనుగుణంగా మనం వాటిని మంజూరు పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి పేర్కొన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రతి నియోజకవర్గంలో మనం 3500 ఇండ్లు మంజూరు చేయబడే విధంగా ఈ 3500 ఇండ్ల నియామక పత్రాలు ఏదైతుందో ఇందులో ప్రజాపాలన ఆరంభం ఏదైతుందో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద, మున్సిపాలిటీలో కూడా ఒక వార్డు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి ఆ గ్రామ పంచాయతీలో వార్డే కానీ శాచ్యురేషన్ ప్రాతిపదికన, శాచ్యురేషన్ అంటే అర్హతకు అనుగుణంగా సంపూర్ణంగా లబ్ధి అనుకూర్చడం. అటువంటి ఏదైతుందో దాదాపు ఒక 300 పోయినా కానీ వచ్చేటప్పుడు ఇంకొక 3200 ఉండి ఉంటాయి. 3200 ప్రభుత్వ పరంగా పంపిణీ చేయడం జరుగుతుంది అంటున్నాను. నేను ప్రతిపాదన ఎవరు చేసిందని చెప్పినది కాదు, ప్రతిపాదన ఎవరు చేసినా కానీ మంజూరీ అనేది ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పట్టున్నాను. దయచేసి మనం గమనించుకోవాలి. దయచేసి ఏ విధమైనటువంటి ఒక పొరపాటు జరపడం బాధ్యత మనపై ఉంటుందని చెప్పట్టు నేను వాస్తవంగా ఏదైతుందో అర్హత గల వారికి అందరికీ కూడా లబ్ధిలో కూర్చోాలి. ఏ విధంగా అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ఎంపిక చేసుకున్న గ్రామాలే కానీ వార్డే కానీ శాచ్యురేషన్ ప్రాతిపదిక అమలు చేయాలని ప్రభుత్వం తలంచిందో, అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా నాకు ఇప్పుడే గుర్తుందమ్మా 2004-09 మధ్యకాలంలో వాళ్ళు ఏ కార్యక్రమం అమలు చేసినా శాచ్యురేషన్ ప్రాతిపదిక అమలు చేసినమ్మా. అలా ఇంట్లో మంజూరు అనేది ఏదైతుందో కేవలం అర్హత ప్రాతిపదికన అర్హత వారికి అందరికీ కూడా ఇంట్లో మంజూరు వచ్చే విధంగా కార్యక్రమం అమలు చేసినాం. ఈ మన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలనలో కూడా భవిష్యత్తులో శాచ్యురేషన్ ప్రాతిపదికన అర్హత గల వారికి అందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కల్పింప చేయడం ఈ ప్రభుత్వ లక్ష్యం చేయబోతుందని మనం చెప్తాం. మనం గమనించినాం, ఎవరు కూడా ఊహించలేదు. రేషన్ కార్డ్స్ అనేది ఏదైతుందో వాళ్ళ అర్హతకు అనుగుణంగా ఆర్థికంగా దిగువ ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ద్వారా మంజూరు పొందుతామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతున్నదో
ఏ విధమైనటువంటి రాజకీయ జోక్యం లేకుండా కేవలం మీ సేవలో ఆన్లైన్లో నమోదు చేసుకుంటే మొత్తం రాష్ట్రంలో 3,50,000 పైచీలకు నూతనంగా రేషన్ కార్డు మంజూరు చేయడం జరిగిందమ్మా అని చెప్పండి. నూతన రేషన్ కార్డు మంజూరు చేయడం మన గతంలో అమల్లో ఉన్నటువంటి ఒక దాదాపు 85 లక్షలు ఉంటుంటే ఇవాళ మళ్ళీ ఒక 3.5 లక్షలు అంటే గడిచిన దశాబ్ద కాలం రేషన్ కార్డు అనేది మనం దాన్ని ఊహించుకోలేకపోయింది. ఇలా నిత్యావసర వస్తువులతో పాటుగా ఇతరత్ర ఏ కార్యక్రమం కానివ్వండి అమ్మని చెప్పంటున్నా. గ్రామీణ ప్రాంతంలో కల్పించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అవి రైతాంగానికి సంబంధించినవి అమ్మని చెప్పండి. పట్టణ ప్రాంతంలో నిరుపేద వర్గాలకు కూడా అండగా ఆసరగా నిలబడే విధంగా అమ్మని చెప్పండి. మన జగిత్యాల పట్టణానికి సంబంధించి రాజకీయంగా మనం ఎవరు ఏ హోదాలో ఉన్నా కానీ ఈ జగిత్యాల పట్టణాలు గుర్తింపబడే విధంగా ఏదైతుందో మనం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ మనం నిర్మాణం చేసుకోబోతున్నామని చెప్పాలి. ఏ కార్యక్రమం అయినా కానీ మన జగిత్యాల వైద్య పరంగా కూడా ఏదైతుందో గత ప్రభుత్వం నూతనంగా జిల్లాలు ఏర్పాటు చేయడం, నూతనంగా ఏర్పాటు చేయబడ్డ జిల్లాలలో ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల, దానికి అనుగుణంగా ఏదైతుందో ఆసుపత్రి మరి అప్గ్రేడ్ చేసే విధంగా చర్యలు చేపట్టబడింది. దాని ద్వారా వైద్య సేవలు కూడా ఇక్కడ విస్తరించబడ్డాయని చెప్పండి. భవిష్యత్తులో ఇక్కడ ఏ కార్యక్రమం ఏర్పడ్డా కానీ జగిత్యాల ఏదైతుందో నాంది పలుకుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి మరి వాళ్ళకి ఏదైతే మనం ఎందుకు కన్ను పుట్టిందో తెలియదు కానీ ఈ కొనసాగుతున్నట్టుగా 4,000 ఇళ్ల నిర్మాణాన్ని నిలుపుదల చేసి దాని స్థానం ఏదైతుందో ఇళ్ల నిర్మాణం యథావిధిగా పూర్తయినట్టయితే ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ గవర్నమెంట్ పేరు వస్తుంది అనే భావనతో ఏదైతుందో దాని స్థానం కొన్ని తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని కొత్త తెరని పట్టుకొచ్చినాం. మనం తలపెట్టింది సొంత స్థలము, సొంత యాజమాన్యము, సొంత ఇల్లు, మన వారసత్వంగా జీవితకాలం మన హక్కులాగా. గత ప్రభుత్వం బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు తలపెట్టింది అమ్మా డబుల్ బెడ్రూమ్. డబుల్ బెడ్రూమ్ అంటే కిందోడు కింద, మీదోడు మీద, నడిలో నడమ ఎవడేమైతే తెలుగుతారు. అంటే నేనేమంటున్నా, సొంత స్థలం అందుబాటులో లేకుంటే యూ కెన్ గో ఫర్ డబుల్ బెడ్రూమ్. ఇట్స్ డిఫరెంట్ థింగ్. సొంత స్థలం ఉండగా సొంత స్థలం ఉన్న సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉండగా మరి కాకుండా నీ డబుల్ బెడ్రూమ్ పెడతావా అని చెప్పని కిందోని కింద, మీదోని మీద, నడిలో నడబెడితే అది ఎట్లుంటే తల్లి. 10 ఏళ్ల తర్వాత ఇవాళ ప్రభుత్వం 4,000 ఇండ్లు ఏదైతుందో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి తలపెట్టిందో వాళ్ళకి స్థిరపరచాలి కదా. 2 సంవత్సరాల కింద ఇళ్ళ పట్టాలు చేసి, ఇళ్ళ పట్టాలు యాజమాన్య పత్రాలు పంపిణీ చేసిండ్రు. 2 సంవత్సరాలు అవుతుందమ్మా అంటున్నా. అన్నాడు ఎన్నికల ముందు ఏదైతుందో 2 సంవత్సరాల ముందు పంపిణీ చేసేదమ్మా. 2 సంవత్సరాలకి ఇల్లు కూడా వాళ్ళకి స్థిరపడలేకపోయిండు, స్థిరపడలేకపోయిండు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన కొరకు ఏదేదో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుంది. ఇవాళ ఏదైతుందో వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన అది ఏ ప్రభుత్వం ప్రతిపాదించినా బాధ్యత భావించి ప్రత్యేక నిధులు సమకూర్చుందామని చెప్పండి. గత ప్రభుత్వం ఎన్నికల ముందు 4,000 పత్రాలు పంచిందమ్మా. 2 సంవత్సరాలు గడుస్తుంది. వాళ్ళు సాధారణ వారు ఓటు హక్కుగా నమోదు చేయబడాలి. చేయబడలేదు అంటే వాళ్ళు స్థిరపడలేదు అన్నట్టు. అంటే స్థిరపడడం లోపల ఎందుకు ప్రభుత్వం మరి వైఫల్యం చెందింది? సరే, గవర్నమెంట్ ఇది కంటిన్యూస్ బాడీ, ప్రభుత్వం తప్పకుండా వాళ్ళు స్థిరపరుస్తుంది. తప్పకుండా ఈ ప్రభుత్వం స్థిరపరుస్తుంది. వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ విద్యకు సంబంధించిన పాఠశాల సదుపాయమే కానీ, అది ఆంగ్ల మాధ్యమంలో కానీ, తెలుగే కానీ, ఉర్దూ కానీ, పాఠశాల విద్యా సదుపాయంతో పాటుగా ప్రార్థనా స్థలాలు అమ్మా, ప్రార్థనా స్థలాలు. మా దేవాలయం, ముస్లిం సంబంధించినటువంటి ప్రార్థనా మందిరం, మసీద్, క్రిస్టియన్ సంబంధించినటువంటి ప్రార్థనా మందిరం, చర్చ్,
విధవల కాదు స్థలాలు కేటాయింపు చేసి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వం బాధ్యత భావిస్తున్నామా? ఈ ఏదో ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం, తల్లి చేతుల ప్రభుత్వం అని చెప్పంటాను నేను. సొంత స్థలాల్లో నిర్మాణం తలపెట్టినటువంటి ఒక గృహ నిర్మాణాన్ని మీరు ఏదైతే నిలిపివేసి ఇప్పుడు 10 ఏళ్ళు వెనక్కి నెట్టిండ్రు. దురదృష్టం ఏంటమ్మా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన భవిష్యత్తు అనేది బంగారు బాట అవుతుంది అనుకున్న మాట, బంగారు బాట అవుతాం. ఇలా ఏమైంది? బంగారు బాటలో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం జగిత్యాలను వాళ్ళు 10 సంవత్సరాలు వెనక్కి నెట్టిండు అన్నమాట. 10 సంవత్సరాలు వెనక్కి నెట్టిండు. 10 ఏళ్ళ కింద సొంత యాజమాన్యం పొందే అవకాశం ఉన్నటువంటి ఒక 4,000 మంది నిరుపేద వర్గాలు ఇవాళ దశాబ్ద కాలం గడిచినా కానీ వానికి స్థిరపడలేకపోయిండు అని చెప్పంటే ఇది గత పాలన వైఫల్యం కాదంటూ గత పాలన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఏ పార్టీ చెప్పుకుంటారో నాకు తెలియదు, మీరు ఏ పార్టీ పేరు చెప్పుకుంటారో నాకు తెలియదు ఆయన. గతంలో 10 ఏళ్ళు రాజ్యం నువ్వే చేసినావు లేదా? గతంలో 10 ఏళ్ళు రాజ్యం చేసినప్పుడు ఏదైతుందో నువ్వు స్థిరపడ బాధ్యత ఉండే కదా. నువ్వు 10 ఏళ్ళు ఏదైతుందో వైఫల్యం చెంది నీ వైఫల్యాన్ని కట్టించుకోవడానికి కొరకు నువ్వు ఏ రంగం మార్చుకుంటావో కానీ ఏదైతుందో మరి నిరుపేద వర్గాలు అయితే అన్యాయమైందమ్మా చెప్పండి. ఈ ప్రభుత్వం అంతా కాదు తల్లి, మాకు భేషజాలు లేవు. ఆర్థిక ప్రాతిపదికన పట్టా ఎవరు ప్రతిపాదించినది కాదు, ఆర్థిక ప్రాతిపదికన ఇళ్ల పట్టాలు మంజూరు ఇచ్చి నిరుపేద వర్గాలందరూ ఏదైతుందో సొంత ఇంటి వల్ల చేయడం ఇవాళ ఈ ప్రభుత్వ లక్ష్యం. నాకు ఆశ్చర్యం, మొన్న పోయిన ఎన్నికప్పుడు ఏదైతున్నదో అసెంబ్లీ ఎన్నికప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. ఒక 3,000 ఇళ్ల మంజూరు పత్రాలు వచ్చింది అన్నమాట. 3,000 ఇళ్ల మంజూరు పత్రాలు. ఏంటన్నా మీరు ఎందుకు అనుమానపడతారు? ఇగో మేము ఇస్తున్నాం కదా 3 లక్షలు, కొద్దిగా బట్టి మళ్ళీ మేమే రాజ్యం చేస్తాం, నీకు ఇల్లు కట్టిస్తా. ఇలా 3,000 ఇళ్ల మంజూరు పత్రాలు ఏమైనా అడుగుతున్నా నేను. నువ్వు ఎన్నికల కన్నా ముందే ఏదైతుందో ఎన్నికల ప్రక్రియ ఆరంభమైనాక నువ్వు 3,000 ఇళ్ల మంజూరు పత్రాలు ప్రతి నియోజకవర్గంలో మంచిదమ్మా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి. పాపం అమాయకులు నిరుపేద వర్గాలు ఏదైతుందో నిజంగానే మా 3,000 ఇళ్ళు మంజూరు పత్రాలు పంపుతున్నారు, మాకు అత్తయ్య కావచ్చు ఆశపడ్డదమ్మా. ఆశపడడం తప్పు కాదంటూ నేను, కానీ మోసం చేయడం తప్పు అంటూ మోసం చేయడం తప్పు అని చెప్పంటున్నా. మోసాలు ఏదైతే ఎల్లకాలం నీకు కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛతకు పారదర్శకతకు వాస్తవానికి ఏదైతుందో మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పాను, కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇందిరమ్మ తల్లి ప్రధానమంత్రిగా మొత్తం సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాల వారికి అందరినీ కూడా ఒక ఇంటి వాళ్ళని చేయాలని చెప్పి గ్రామాన్ని ఏదైతుందో ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ సముదాయాన్ని నిర్మాణం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ అమ్మని చెప్పండి. ఉమ్మడి రాష్ట్రంలో కల్పింపబడుతున్న 33% రిజర్వేషన్, 34% రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతుందో 23 కుదించింది. ఉమ్మడి రాష్ట్రంలో 34%, తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాల రిజర్వేషన్ 23%. ఇది చూసుకోను ఆయన చట్టానికి ఏదైతుందో వాళ్ళకు సూచన ఏంటి, మేము రాబోయే ఎన్నిక నాటికి మేము డెడికేటెడ్ కమిషన్ ద్వారా మేము దీన్ని రిజర్వేషన్ పెంచుతామని చెప్పాను. మేము రాబోయే ఎన్నికలు అది ఆగేటి కాదు, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆలోచన విస్మరించింది. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రేపు రాబోయే మున్సిపల్ ఎన్నిక అది ఏ స్థానమే కానివ్వండి అని చెప్పంటున్నాను. ప్రతి మున్సిపాలిటీ కానీ, ప్రతి మండలమే కానీ, ప్రతి జిల్లా పరిషత్ కానీ, జిల్లా పరిషత్ అధ్యక్షులే కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తో పాటుగా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ అమలుతో మనం ఎన్నికల్లో పోబోతున్నాం చెప్పడం మనం చూస్తాం. కాంగ్రెస్ పార్టీ సోల్జర్, దిస్ ఈజ్ ది కమిట్మెంట్ ఆఫ్ ఎ కాంగ్రెస్ పార్టీ సోల్జర్ అంటే సోల్జర్.
మాటలు కాదమ్మా, చేతలు కావాలి. కాబట్టి ఏదైతే ఉంది వల్ల నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా ఇది మన పట్టా పంపిణీ కార్యక్రమం కాబట్టి నేను ఒక రాజకీయ వేదిక కాకుండా నేను వార్డ్ నెంబర్ 1 వారీగా దానికి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారి గారు ఆ మున్సిపల్ వార్డ్ 1కి సంబంధించినటువంటి ఒక ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ద్వారా అక్కడ గుర్తించబడ్డ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళ పట్టాలు పొందిన తర్వాత వారి వారి స్థానాలలో వారు కూర్చుంటే తర్వాత వార్డ్ నెంబర్ 2 వస్తుంది. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఏదైతుంది మనకు అందుబాటులో ఉన్నటువంటి మరి లబ్ధిదారులకు వార్డ్ వారీగా సీరియల్గా మరి పంపిణీ చేయడం జరుగుతుంది. నేను ఐ రిక్వెస్ట్ మున్సిపల్ వార్డ్ నెంబర్ 1 ఆఫీసర్ టు కమ్ ఫార్వర్డ్ and call for the income committee members and to get distribute the housing sanction proceedings through the income committee members to them